ఈవేళ రేపు ఏంటంటే మాలాంటి వాళ్ళకి మెసేజ్ అంటే భయం వేస్తుంది. ఇదివరకు మెసేజ్ అని ఎవరన్నా అంటే ఏదో కొంచెం ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తారా అని ఓ భయం ఉండేది. అవును. ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటంటే మీకు కావాల్సిన అల్లరంతా చేసేసి మీకు చెప్పాల్సిందంతా చెప్పేసి డబుల్ మీనింగ్ డైలాగ్ వేసేసి లాస్ట్ టైటిల్ కార్డ్ దగ్గర లేకపోతే స్టార్టింగ్ సినిమా ముందో ఒక ఎమోషనల్ డైలాగ్ ఒకటి చెప్పించేసి పైగా ఎలా చెప్తారంటే ఆ సినిమాని ఏదన్నా అంటే మళ్ళీ ఆ డైలాగ్ చాటును దాక్కుంటారు. మేము ఇంత మంచి మెసేజ్ ఇస్తే మీరు మా సినిమాని ఎలా అంటారా అంటారు. కానీ మనం మజాక్ అలాంటి, అందుకే నేను ఫస్టే చెప్పాను, ఇట్స్ అన్ ఆర్గానిక్ కామెడీ. అట్లు ఇలాంటి అంటే ఇప్పుడు మీరు అన్న రకమైన కామెడీ కాదు, చాలా హెల్దీయెస్ట్ ఆర్గానిక్ కామెడీ. అండ్ అట్ ది సేమ్ టైం మెసేజ్ కూడా మొత్తం ఏంటి ఊకదంపుడు మెసేజ్ కాదు. ఆ మెసేజ్ అంటే సినిమా ఎక్కడో ఒక అవుటర్ లేయర్ ఆ మెసేజ్ అలా పాస్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా ఒక జెన్యూనిటీ ఉంటుంది. అయితే ముందే ఒక మాట కమిట్ అవ్వండి. ఇప్పుడు సినిమా నచ్చింది, సరే గొడవ లేదు, నచ్చలేదంటే కామెడీ నచ్చకపోతే మేము నచ్చలేదు అని అనొచ్చు. మీరు మళ్ళీ తర్వాత వచ్చి మేము మంచి మెసేజ్ ఇచ్చాం మీకు నచ్చలేదంటే కుదరదు. మరి నేను ఎప్పుడు ఒకటేనండి, నేను ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా కూడా సినిమా ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా అంతే, రెండే ఉంటాయి ఇక్కడ. ఇన్ బిట్వీన్ అవన్నీ ఊరికనే మనం ఏదో సర్దుకునే మాటలు చెప్పుకోవాలి కదా, అది చెప్పుకునే మాటలే కానీ ఇక్కడ రెండే, ఒకటి హిట్ ఆర్ ఫ్లాప్ అంతే. సార్ మన ఇండస్ట్రీలో మనం చేసిన కామెడీ సినిమాలు ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో చేసిన కామెడీ సినిమాలు ఎవరో చేస్తుండ్రు. బట్ ఈ మధ్యన కామెడీ సినిమాలు చేసే డైరెక్టర్లకు అన్నీ ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరే ఆర్గానిక్ కామెడీ అని నొక్కి 10 సార్లు చెప్పాల్సిన పరిస్థితి. ఏంటంటారు ఈ పరిస్థితికి కారణం? అంటే ఎవరో అడగక్కర్లేదు, మీ సినిమాలో మీ కామెడీ సినిమా అంటే నెక్స్ట్ ఇమీడియట్గా మీరు చెప్పుకునే మాట ఏంటంటే ఇది ఆర్గానిక్ కామెడీ, ఇది ఆ కామెడీ కాదు ఈ కామెడీ కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసి. ఎలా అంటే జనరల్గా అంటే ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలు తగ్గిపోయినాయి, చాలా తక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు ఈవి సత్యనారాయణ గారు కానీ, జంజాల గారు కానీ, లేకపోతే రేలంగి నరసింహారావు గారు కానీ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ అడపాదడప తీస్తూనే ఉండేవాళ్ళు కామెడీ సినిమాలు. యాక్షన్ ఫిల్మ్లు స్టార్స్తో వచ్చేవి అక్కడక్కడ. కానీ ఈ మధ్యకాలంలో అన్నీ యాక్షన్ ఫిల్మ్స్, లేకపోతే ఇంకా టెక్నికల్లీ స్టఫ్ ఉన్న ఫిల్మ్స్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ టైంలో అప్పుడప్పుడు ఇలాంటి మజాకాలాంటి సినిమా, లేకపోతే మొన్న సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా, ఇలాంటివి వస్తే చిన్నది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి వాళ్ళకి, అలాగనే కాదు యూత్కి కూడా చిన్న రిలీఫ్ ఏమైనా ఉంటుందేమో, చిన్న కామెడీగా నవ్వుకోవచ్చు సరదాగా అనుకుని చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా. నేను తీసిన ప్రతి సినిమాలో ఫన్ మిస్ అవ్వను. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు మీరు తీసుకున్నా సరే స్ట్రెంతే అది. నా ఉద్దేశం ఎప్పుడు అదే సార్, ఎప్పుడు సరదాగా కొంతసేపు రిలాక్స్ అయ్యి ఆ థియేటర్లో ప్రశాంతంగా చూసి వెళ్ళిపోయి హాయిగా స్నానం చేసి భోజనం చేసి ఆ రోజు రాత్రి అయినా సరే కొంచెం అన్నీ మైండ్లో తీసి ప్రశాంతంగా పర్సన్ పడుకుంటే చాలు అని అనుకుంటుంటా నేను. ఎందుకంటే నేను వాచ్ చేస్తుంటాను నా సినిమాలకి, మా ఊరు వెళ్ళి చూస్తూ ఉంటాను. ఒక్కోసారి ఈవినింగ్ షోస్ అయ్యినాయి, ఏజ్డ్ పర్సన్స్, ముసలాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు చేయిలు పట్టుకొని, మనవలు తాత నాన్నమ్మలు చేయిలు పట్టుకొని థియేటర్కి వస్తుంటే ఆ రోజు నేను పొందే హ్యాపీ ఎప్పుడు ఉండదు సార్. ఇంకా ఇది కదా కావాల్సింది అని. అంటే వాళ్ళు అలా వస్తుంటారు నా సినిమాలకి, వాళ్ళకి ఇష్టం, హాయిగా ఉంటుంది, ఏమి పెద్ద హడావిడి ఉండదు, సింపుల్గా ప్రశాంతంగా ఉంటుందని. ఆ జోనర్ ఫిల్మ్స్ తీస్తున్న డైరెక్టర్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. కాకపోతే ఒక యాక్షన్ సినిమా తీసిన డైరెక్టర్కి, ఒక కామెడీ సినిమా తీసిన డైరెక్టర్కి సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ వస్తుంది అంటారు ఇండస్ట్రీలో ఇవాళ? అది రెస్పెక్ట్ ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అది ఎక్కువ అయిపోయింది. ఎక్కువ ఉంటుంది, 100% మీరు కరెక్ట్. వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, నేము వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, పేమెంట్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అదే చెప్తున్నా, వాళ్ళతో పోలిస్తే మాకు తక్కువే. బట్ కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను ఆ రెస్పెక్ట్లకి, ఆ మనీకి, ఆ వెనక ఎప్పుడు పరిగెత్తను. ఎందుకంటే చాలు, ఏదో మనం బ్రతకడానికి సంతోషంగా హ్యాపీగా మన ఫ్యామిలీ బతకడానికి ఉంటే చాలు, అంతకంటే పెద్ద అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ మనల్ని ఇప్పుడు మీరు చూశారు, మీరు మంచి సినిమాలు ఈ మాట ఇస్తే, ఈ మాట అంటే చాలు, దానికే నేను పొంగిపోతుంటాను. కానీ నేను ఎలాగని నాకు చైర్లు వేయాలి, లేకపోతే ఈ లేచి నించోవాలి, ఈ అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. ఓకే.